ట్విన్ ప్లానెట్స్ అంటే కవల గ్రహాలు అని వేటిని అంటారు? భూమి మరియు శుక్రుడు. ట్విన్ ప్లానెట్స్ అంటే ఒకదానికొకటి దగ్గరగా ఉండేటటువంటి, అలాగే ఒకేలాంటి పరిమాణం, ద్రవ్యరాశి మరియు రసాయన కూర్పు కలిగినటువంటి గ్రహాలు. మన సౌర వ్యవస్థలో శుక్రుడు అంటే వీనస్ భూమి యొక్క కవల గ్రహంగా పరిగణించబడుతుంది. కాబట్టి భూమి మరియు శుక్రుడు ఈ రెండు గ్రహాలను కవల గ్రహాలని అంటాం. ఎందుకంటే రెండు కూడా దాదాపు ఒకే పరిమాణంలో, ఒకే ద్రవ్యరాశిలో మరియు ఒకే రకమైన పదార్థంతో తయారు చేయబడ్డాయి. భూమి తన అక్షం చుట్టూ తాను తిరిగే ప్రక్రియను ఏమంటారు? భూభ్రమణం. భూమి తన అక్షం చుట్టూ తాను తిరిగే ప్రక్రియను భూభ్రమణం అంటారు. అంటే ఎర్త్స్ రొటేషన్. ఇది పడమర నుండి తూర్పు దిశగా జరుగుతుంది. ఈ భ్రమణం కారణంగానే భూమిపై పగలు, రాత్రులు ఏర్పడతాయి. భూభ్రమణం వల్ల భూమిపై సూర్యుని కాంతి పడే భాగంలో పగలుగాను, అలాగే దాని వెనుక వైపు కాంతి పడనటువంటి భాగంలో రాత్రి అనేటివి ఏర్పడతాయి. 23:30 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు? మకర రేఖ. 23:30 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అని పిలుస్తారు. ఇది భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్నటువంటి ఒక ఊహాజనితమైనటువంటి రేఖ. ఇది ఆఫ్రికా, దక్షిణ అమెరికా మరియు ఆస్ట్రేలియా ఖండాల గుండా, అలాగే పసిఫిక్, అలాగే అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్రాల మీదుగా వెళ్తుంది. ఇది ఉష్ణమండల ప్రాంతానికి దక్షిణ సరిహద్దు. గ్రహాలన్నింటిలో అతిపెద్ద గ్రహం ఏది? గురుడు. సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం గురుడు. దీన్నే బృహస్పతి లేదా జూపిటర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. దీని వ్యాసం సుమారు 1,42,800 కిలోమీటర్లు. ఇది భూమి కన్నా 11 రెట్లు పెద్దది. అలాగే ద్రవ్యరాశి పరంగా చూస్తే భూమి కన్నా 300 రెట్లు ఎక్కువ. దాని భారం అన్ని గ్రహాలను కలిపినటువంటి భారం కంటే కూడా రెండింతలు ఎక్కువ. ఇది దూరాన్ని బట్టి సూర్యుని నుండి 5వ గ్రహం. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టేటటువంటి సమయం ఎంత? 8 నిమిషాల 20 సెకన్లు. సూర్యుని కాంతి భూమిని చేరడానికి సగటున సుమారు 8 నిమిషాల 20 సెకన్లు పడుతుంది. ఎందుకంటే సూర్యుడి నుండి భూమికి ఉన్నటువంటి సగటు దూరం దాదాపు 150 మిలియన్ కిలోమీటర్లు. అలాగే కాంతి సెకనుకు సుమారు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నీలి గ్రహం అంటే బ్లూ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? భూమి. భూమి ఉపరితలంలో దాదాపు 71% నీటితో కప్పబడి ఉంది. ఇందులో సముద్రాలు మరియు మహాసముద్రాలు ఉన్నాయి. ఈ నీటి సమృద్ధి కారణంగా అంతరిక్షం నుండి చూసినప్పుడు భూమి ప్రధానంగా నీలం రంగులో కనిపిస్తుంది. అందువల్లనే భూమిని నీలి గ్రహం అని పిలుస్తారు. అపహేలి ఏ రోజున సంభవిస్తుంది? జూలై 4. అపహేలి అంటే అఫేలియన్ అనేది భూమి
సూర్యుని నుండి అత్యంత దూరంగా ఉండే పరిస్థితిని సూచిస్తుంది. ఇది సాధారణంగా జూలై 4న సంభవిస్తుంది. ఈ సమయంలో భూమి సూర్యుని నుండి సుమారు 152.1 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే గ్రీకు భాషలో ఎపి అంటే దూరం, హేలియో అంటే సూర్యుడు అని అర్థం. హేలీ తోకచుక్క ప్రతి ఎన్ని సంవత్సరాలకొకసారి కనిపిస్తుంది? 76 సంవత్సరాలు. హేలీ తోకచుక్క సుమారుగా ప్రతి 75 లేదా 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వచ్చి కనిపిస్తుంది. ఇది ప్రతి మనిషి జీవిత కాలంలో గరిష్టంగా 2 సార్లు మాత్రమే చూడగలిగేటటువంటి తోకచుక్క. ఈ తోకచుక్క చివరిసారిగా 1986లో కనిపించింది. మళ్ళీ తిరిగి 2061 లేదా 2062లో కనిపించనుంది. అక్షాంశాలన్నింటిలోకెల్లా అతిపెద్ద వృత్తం ఏది? భూమధ్య రేఖ. భూమి మీద అక్షాంశాలన్నింటిలోకెల్లా అతిపెద్ద వృత్తం భూమధ్య రేఖ అంటే ఈక్వెటార్. ఎందుకంటే ఇది భూమి యొక్క కేంద్రం గుండా వెళుతుంది. భూమధ్య రేఖ భూమిని ఉత్తర, దక్షిణ అర్ధగోళాలుగా అంటే 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ధృవాల వైపు వెళ్ళే కొద్దీ అక్షాంశాల పొడవు తగ్గుతుంది. భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం ఏది? చంద్రుడు. భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. దీని వ్యాసం సుమారు 3474 కిలోమీటర్లు. చంద్రుడు భూమి చుట్టూ 3,84,400 కిలోమీటర్ల సగటు దూరంలో స్థిరమైన కక్ష్యలో పరిభ్రమిస్తూ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ద్వారా నియంత్రించబడుతుంది. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు? కర్కట రేఖ. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని పిలుస్తారు. ఇది భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న ఒక ఊహాజనిత రేఖ. ఇది అట్లాంటిక్, హిందూ మరియు పసిఫిక్ మహాసముద్రంతో పాటు తైవాన్ జలసంధి, అలాగే ఎర్ర సముద్రం మరియు మెక్సికో గల్ఫ్ వంటి వాటి గుండా వెళ్తుంది. ఇది ఉష్ణమండల ప్రాంతానికి ఉత్తర సరిహద్దు. ప్రొటెక్టర్ ఆఫ్ ఎర్త్ అంటే భూమి యొక్క రక్షకుడు అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? బృహస్పతి. ప్రొటెక్టర్ ఆఫ్ ఎర్త్ అని బృహస్పతి గ్రహాన్ని పిలుస్తారు. ఎందుకంటే ఇది తన బలమైన గురుత్వాకర్షణ క్షేత్రం ద్వారా తోకచుక్కలు మరియు గ్రహ శకలాలను ఆకర్షించి వాటిని భూమిని ఢీకొట్టకుండా అడ్డుకుంటుంది. అందువల్ల దీనిని భూమి యొక్క రక్షకుడు అని పిలుస్తారు. కర్కట రేఖ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? ఎనిమిది రాష్ట్రాలు. కర్కట రేఖ భారతదేశంలోని మొత్తం 8 రాష్ట్రాల గుండా వెళుతుంది. అవి 1 గుజరాత్, 2 రాజస్థాన్, 3 మధ్యప్రదేశ్, 4 ఛత్తీస్గఢ్, 5 జార్ఖండ్, 6 పశ్చిమ బెంగాల్, 7 త్రిపుర, 8 మిజోరాం. అంతర్జాతీయ దినరేఖ అని దేనిని అంటారు?
180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటారు. ఇది ఉత్తర దక్షిణ ధృవాల మధ్య వెళుతూ ఒక క్యాలెండర్ రోజు మరియు తదుపరి రోజు మధ్య సరిహద్దును గుర్తించేటటువంటి ఒక ఊహాత్మక రేఖ. ఈ రేఖను దాటినప్పుడు తూర్పు నుండి పడమరకు వెళ్తే ఒక రోజు తగ్గుతుంది. అలాగే పడమర నుండి తూర్పుకు వెళ్తే ఒక రోజు పెరుగుతుంది. ఈ రేఖాంశం పసిఫిక్ మహాసముద్రం మీదుగా వెళుతుంది. అలాగే ఇది గ్రీనిచ్ రేఖాంశానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉంటుంది. అందుకే దీన్ని యాంటీ మెరీడియన్ అని కూడా పిలుస్తారు. సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం ఏది? బుధుడు. సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం బుధుడు అంటే మెర్క్యూరీ. దీని వ్యాసం సుమారు 4879 కిలోమీటర్లు. ఇది భూమి కన్నా 2.6 రెట్లు చిన్నది. బుధుడు సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండేటటువంటి గ్రహం. అలాగే ఇది మన సౌర వ్యవస్థలో ద్రవ్యరాశి మరియు పరిమాణం రెండింటిలోనూ అతి చిన్నది. భూగోళంపై గల మొత్తం అక్షాంశాల సంఖ్య ఎంత? 181. అక్షాంశాలు భూమధ్య రేఖ నుండి 2 ధృవాల వరకు కూడా గణించబడతాయి. ఉత్తర ధ్రువం వరకు 90 ఉత్తరాక్షాంశాలు, అలాగే దక్షిణ ధ్రువం వరకు 90 దక్షిణాంశాలు మరియు భూమధ్య రేఖ 1. మొత్తం కలిపితే 181 అక్షాంశాలు ఉంటాయి. గ్రీనిచ్ వద్ద సమయం సోమవారం 12 గంటలు AM అయితే 90 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వద్ద సమయం ఎంత? ఆదివారం 6 PM. భూమి ప్రతి 15 డిగ్రీల రేఖాంశాలు తిరగడానికి ఒక గంట సమయం పడుతుంది. అంటే 90 డిగ్రీలు తిరగడానికి 90ని మనం 15తో డివైడెడ్ బై చేసినట్టయితే 6 గంటలు పడుతుంది. అయితే 90 డిగ్రీల పశ్చిమ రేఖాంశం అంటే గ్రీనిచ్ కంటే పడమర దిశలో ఉంది. గ్రీనిచ్ నుండి పడమరకు వెళ్ళే కొలది సమయం వెనుకబడుతుంది లేదా తగ్గుతుంది. కాబట్టి గ్రీనిచ్ వద్ద ఉన్నటువంటి సోమవారం 12 AM నుండి 6 గంటలు తగ్గించినట్లయితే మనకు ఆదివారం 6 PM వస్తుంది. కర్కట రేఖకు మరియు మకర రేఖకు మధ్య గల ప్రాంతాన్ని ఏమంటారు? అత్యుష్ణ మండలం. కర్కట రేఖకు మరియు మకర రేఖకు మధ్య గల ప్రాంతాన్ని అత్యుష్ణ మండలం అంటే ట్రాపికల్ జోన్ అని అంటారు. సూర్యకిరణాలు ఈ ప్రాంతంపై నేరుగా నిటారుగా పడడం వలన ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. కాబట్టి ఇది భూమిపై అత్యంత వేడి వాతావరణంతో కూడినటువంటి ప్రాంతంగా ఉంటుంది. విషువత్తులు అంటే ఈక్వినాక్సెస్ ఏ రోజుల్లో సంభవిస్తాయి? మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23. విషువత్తులు సంవత్సరంలో 2 సార్లు సంభవిస్తాయి. ఇవి సాధారణంగా మార్చ్ 21న వసంత విషువత్తు, అలాగే సెప్టెంబర్ 23న శరద్ విషువత్తు సంభవిస్తాయి. ఈ రోజుల్లో పగలు మరియు రాత్రి సమయాలు దాదాపు సమానంగా ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు భూమధ్య రేఖకు సరిగ్గా పైన ఉంటాడు. భూమికి
మరియు చంద్రునికి మధ్య సుమారుగా ఎంత దూరం ఉంటుంది? 3,84,400 కిలోమీటర్లు. భూమి మరియు చంద్రుని మధ్య సగటు దూరం సుమారు 3,84,400 కిలోమీటర్లు ఉంటుంది. అయితే చంద్రుని కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉండడం వల్ల ఈ దూరం తరచూ మారుతూ ఉంటుంది. చంద్రుడు భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని పెరిజీ అంటాం. అప్పుడు ఈ దూరం సుమారు 3,63,300 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే అత్యంత దూరంలో ఉన్నప్పుడు దాన్ని అపోజీ అని పిలుస్తాం. అప్పుడు ఈ దూరం సుమారు 4,05,696 కిలోమీటర్లుగా ఉంటుంది. రింగ్ ప్లానెట్ అంటే వలయ గ్రహం అని ప్రసిద్ధి పొందిన గ్రహం ఏది? శని గ్రహం. రింగ్ ప్లానెట్ లేదా వలయ గ్రహం అని శని గ్రహాన్ని పిలుస్తారు. శని గ్రహం దాని చుట్టూ ఉన్నటువంటి అందమైన విశాలమైన వలయాలకు ప్రసిద్ధి చెందింది. ఈ గ్రహానికి సౌర వ్యవస్థలోనే అత్యంత పెద్ద మరియు స్పష్టమైన వలయాలు ఉంటాయి. అందుకే దీనిని రింగ్ ప్లానెట్ అని పిలుస్తారు. 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు? ఉత్తర ధ్రువం. 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఉత్తర ధ్రువం అంటే నార్త్ పోల్ అని పిలుస్తారు. ఇది భూమిపై అత్యంత ఉత్తరాన ఉన్నటువంటి బిందువును సూచిస్తుంది. ఇది ఆర్కిటిక్ ప్రాంతానికి కేంద్ర బిందువు. ఈ ప్రాంతంలో వేసవి సమయంలో సూర్యుడు 24 గంటలు కనిపిస్తాడు. దీన్నే మిడ్ నైట్ సన్ అంటాం. అలాగే శీతాకాలంలో సూర్యుడు అసలే కనిపించడు. దీన్ని పోలార్ నైట్ అని అంటాం. మార్నింగ్ స్టార్ మరియు ఈవినింగ్ స్టార్ అనే పేర్లతో పిలువబడే గ్రహం ఏది? శుక్రుడు. శుక్రుడు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయం తర్వాత ఎక్కువ వెలుగుతో ప్రకాశవంతంగా కనిపిస్తాడు. సూర్యోదయానికి ముందు ఆకాశంలో కనిపించినప్పుడు దీనిని మార్నింగ్ స్టార్ అంటే ఉదయ తార అని పిలుస్తాం. అలాగే సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో కనిపించినప్పుడు ఈవినింగ్ స్టార్ అంటే సాయంత్రపు తార అని పిలుస్తారు. సూర్యుని యొక్క మధ్య భాగం అంటే కోర్లో ఉష్ణోగ్రత సుమారుగా ఎంత ఉంటుంది? 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్. సూర్యుని మధ్య భాగం అంటే కోర్లో ఉష్ణోగ్రత సుమారుగా 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్ లేదా 27 మిలియన్ డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. ఈ అధిక ఉష్ణోగ్రత వల్ల కేంద్రక సంలీనం అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగి హైడ్రోజన్ అణువులు హీలియం అణువులుగా మారి సూర్యుని యొక్క ప్రకాశవంతమైన శక్తి ఉత్పత్తి అవుతుంది. కర్కట రేఖపై ఏ రోజున సూర్యకిరణాలు లంబంగా పడుతాయి? జూన్ 21. ప్రతి సంవత్సరం జూన్ 21న ఉత్తర ధ్రువం 23.5 డిగ్రీలు సూర్యుని వైపుకు వంగి ఉండడం వలన సూర్యకిరణాలు కర్కట రేఖపై నేరుగా లంబంగా పడతాయి. ఈ రోజున ఉత్తరార్ధగోళంలో అతిపెద్ద పగలు మరియు చిన్న రాత్రి సంభవిస్తుంది. ఇది సంవత్సరంలో అత్యంత పొడవైనటువంటి రోజు కూడా. ఈ రోజు నుండి ఉత్తరార్ధగోళంలో
వేసవికాలం మొదలవుతుంది. భారతదేశం ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది? 68°7' తూర్పు మరియు 97°25' తూర్పు రేఖాంశాల మధ్య. భారతదేశం 68°7' తూర్పు రేఖాంశం నుండి 97°25' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఇది సుమారుగా 29 డిగ్రీల రేఖాంశాల విస్తీర్ణం. ఈ విస్తీర్ణం వల్ల దేశంలో తూర్పున ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్కు, అలాగే పశ్చిమాన ఉన్నటువంటి గుజరాత్ కంటే సూర్యోదయం అనేది సుమారుగా 2 గంటల ముందుగానే జరుగుతుంది. ఒక ప్రదేశం గ్రీనిచ్ కంటే 75 డిగ్రీలు తూర్పు వైపున ఉంటే అక్కడ సమయం ఎంత ముందుంటుంది? 5 గంటలు. భూమి 1 డిగ్రీ రేఖాంశం తిరగడానికి 4 నిమిషాలు పడుతుంది. కాబట్టి 75 డిగ్రీలు తిరగాలంటే 75 ఇంటూ 4 మొత్తం 300 నిమిషాలు. దీన్ని మనం గంటకు 60 నిమిషాలు కాబట్టి 60 చే భాగిస్తే మనకు 5 గంటలు అవుతుంది. అయితే 75 డిగ్రీల తూర్పు వైపున అంటే గ్రీనిచ్ నుండి తూర్పుకు వెళ్ళే కొద్దీ సమయం అనేది ముందుకు పోతుంది లేదా పెరుగుతుంది. కాబట్టి 75 డిగ్రీల తూర్పు వైపున సమయం ఎంత అంటే గ్రీనిచ్ కంటే 5 గంటలు ముందుంటుంది. గ్రహాలన్నింటిలో అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏది? శుక్రుడు. సూర్యునికి అతి దగ్గరగా ఉన్నది బుధుడు అయినప్పటికీ దానిపై వాతావరణం లేకపోవడంతో వేడి అనేది అక్కడ నిలవదు. అయితే శుక్రునిపై దట్టమైన కార్బన్ డయాక్సైడ్ వాతావరణం ఉండడంతో గ్రీన్ హౌస్ ప్రభావం ఏర్పడి ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు 465 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. అందువల్ల శుక్రుడు సౌర వ్యవస్థలోనే అత్యంత వేడి గ్రహం. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు? అంటార్కిటిక్ వలయం. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అంటే అంటార్కిటిక్ సర్కిల్ అని అంటారు. దీని దక్షిణ వైపు అంటార్కిటికా ఖండం ఉంటుంది. ఈ రేఖకు దాటిన కొన్ని రోజులు సూర్యుడు పూర్తిగా కనిపించకపోవడం లేదా కొన్ని రోజులు సూర్యుడు మధ్యాహ్నం కూడా కనిపించడం జరుగుతుంది. భూభ్రమణానికి సరిగ్గా పట్టే సమయం ఎంత? 23:56 భూమి తన అక్షం చుట్టూ ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టేటటువంటి సమయం సుమారుగా 23:56 ఈ కాలాన్ని సిడీరియల్ డే అని అంటాము. ఈ సమయం సుదూర స్థిర నక్షత్రాల దృష్ట్యా భూమి తన అక్షం చుట్టూ తిరగడానికి పట్టే సమయాన్ని సూచిస్తుంది. 24 గంటల రోజును ఒక సౌర దినంగా అంటే సోలార్ డేగా పరిగణిస్తారు.